నమస్కారం. గ్రామ వార్డ్ వాలంటీర్ అధ్యక్షుడైనటువంటి నేను రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమైన్ బాషా. నిన్న సచివాలయంకెళ్ళడం జరిగింది. మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనుకోకుండా వచ్చే క్రమంలో ఐఎంఎన్ఆర్ మంత్రి గారైనటువంటి పార్థసారథి గారిని కలవడం జరిగింది. ఉండండి, ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడతాను మీతో అన్నారు. ఆ ప్రెస్ మీట్‌లో నేను కూర్చోవడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో అనుకోకుండా వాలంటీర్ వ్యవస్థ గురించి సందర్భం ఉన్నది నాకు తెలీదు. తెలియపరిచారు. విన్నాను చక్కగా. అయితే ప్రెస్ మీట్ తర్వాత విలేకరుల సమక్షంలో నేను పార్థసారథి గారిని అర్జీ ఇవ్వడం జరిగింది, వినతి. ఆ ఇచ్చే క్రమంలో 2,60,60,000 మంది రోడ్డున పడ్డారని అని చెప్పి నేను తెలియపరిస్తే, మంత్రి గారు మీరు 2,60,60,000 మంది ఏడున్నారయ్యా? 1,10,000 మందే కదా అన్నారు. అవును సార్, రాజీనామా చేసిన వాళ్ళని కూడా కలుపుకొని చెప్తున్నాను సార్ అంటే, రాజీనామా చేసిన వాళ్ళకి సంబంధం లేదయ్యా. రాజీనామా చేయని వాళ్ళ గురించి మేము కమిటీ వేశామని చెప్పడం జరిగింది. మేమేమన్నామంటే మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ ఓకే, వెరీ గుడ్, స్వాగతిస్తాం. రెండో కమిటీ కూడా వేయండి. రాజీనామా ఎవరైతే చేశారో ఆ కమిటీ కూడా వేసి, ఆ కమిటీ నివేదికను బట్టి చేయండి సార్ అని చెప్పి నేను తెలియపరిచాను. మీరు అట్లా కాదు, అది ఇక చేసిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేయమాకండి. ఎట్లా బలవంతం రాజీనామా మీరెట్లా డిసైడ్ చేస్తారని చెప్పి మంత్రి గారు నన్ను ప్రశ్నించడం జరిగింది. అదే విలేకరుల సభలో నేనేమన్నా అంటే, ఇక్కడున్న విలేకరులని కూడా అడగండి. అది బలవంతపు రాజీనామా కాదు. ఇక్కడే ఫీడ్‌బ్యాక్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ మంత్రి గారు చెప్పిన మాటల్లో నిన్న నాకు అర్థమైందేంటంటే, రాజీనామా చేసిన వాలంటీర్లయితే 100% లేరు. వాళ్ళ గురించి ఊసు లేదు అని తెలియపరిచారు. సరే, ఉన్న వాలంటీర్ గురించి ఏమైనా చెప్పారంటే అసలు అర్థం పర్థం కాకుండానే నాకు అర్థమైపోయింది. ఆ ఒక్క మన వాలంటీర్ వ్యవస్థ గురించి